నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. అసలు ఈ నగరానికి ఏమైంది? మన కేంద్ర ప్రభుత్వానికి ఏమైంది? సిజేపీ ప్రొటెస్టు, విద్యార్థుల ఆందోళనలు, ప్రధాని నరేంద్ర మోడీ సెల్ఫీ వీడియోల ట్రోల్స్, రిజర్వేషన్ హటావ్ ఆందోళన. ఇప్పుడు బీహార్ 35 ఏళ్ల పరిపాలనలో ఒకప్పుడు ఓటమి చవి చూడని బీజేపీ ఓటమి చూడడం. అసలు ఏమైంది మన కేంద్ర ప్రభుత్వానికి? మళ్ళీ ఇప్పుడు కొత్త వివాదం పుట్టుకొచ్చింది. ఈ పెట్రోల్ పై దేశవ్యాప్తంగా వివాదం. అరవింద్ కేజ్రీవాల్ అలాగే ప్రతిపక్షాలు కలిసి ఈ పెట్రోల్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ 2 లక్షల పిటిషన్లు ఎందుకు తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? దేశవ్యాప్తంగా మరో వివాదానికి తెరలేచింది. ఈ పెట్రోల్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని ప్రతిపక్షాలు అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకిస్తూ ప్రధాని నివాసానికి 2.3 లక్షలకు పైగా ప్రజల సంతకాలతో పిటిషన్లు తీసుకెళ్లారు. అయితే ఢిల్లీ పోలీసులు ఆయనను ఎందుకు అడ్డుకున్నారు? అసలు ఈ అంటే ఏమిటి? ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వం ఏమంటుంది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పెట్రోల్ అంటే ఏమిటి? ఈ పెట్రోల్ అంటే 80% సాధారణ పెట్రోల్ ఉంటుంది, 20% ఇథనాల్ ఉంటుంది. పెట్రోల్ మాకు తెలుసు కానీ ఇథనాల్ అంటే ఏంటి అని అనుకోవచ్చు మీరు. అసలు చిక్కు వివాదం అంతా వచ్చి పడింది ఇక్కడే. ఇప్పుడు వచ్చే పెట్రోల్లో 80% పెట్రోల్ ఉంటుంది, 20% ఎథనాల్ ఉంటుంది. అసలు ప్రభుత్వం ఇథనాల్ ను పెట్రోల్లో కలిపే ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చింది? వాళ్ళ ఆలోచన ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం దీని ద్వారా విదేశాల నుంచి చమురు దిగుమతులు తగ్గించాలని, రైతులకు ఆదాయం పెంచాలని, కాలుష్యం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వాదన, కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మరి ఈ వివాదం ఎందుకు వచ్చింది? రైతులకు మంచి జరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది అని ప్రతిపక్షాలు ఆలోచించడం లేదా? లేదంటే కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఇక్కడ రాజకీయ పరంగా ఈ వివాదం తీసుకొచ్చిందా? మరి ప్రతిపక్షాలు కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఈ దేశవ్యాప్తంగా ప్రచారం ఎందుకు ప్రారంభించారు? కేజ్రీవాల్ ఆరోపణలు ఏంటి? ఈ వల్ల కొన్ని వాహనాలు మైలేజ్ తగ్గుతుందని, ముఖ్యంగా పాత వాహనాలకు ఇంజన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, ప్రజలకు ప్యూర్ పెట్రోల్ అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు రైతులకు ఆదాయం ఉన్నప్పటికీ మన భారతదేశంలో ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి 2 వీలర్ కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా పెట్రోల్ ద్వారా వాహనాలు నడిపించాల్సిందే. సో రైతులకు ఆదాయం చూసిన కేంద్ర ప్రభుత్వం, కాలుష్యం దెబ్బతింటుంది అని ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం, యువత దగ్గర నుండి వృద్ధుల వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా 2 వీలర్ నడిపిస్తూ ఉంటారు కదా. మరి దీని ద్వారా వాహనాలకు కానీ మైలేజీకి కానీ ప్రాబ్లం అవుతుందేమో, ప్రజలకు నష్టం కలుగుతుందేమో అని కేంద్ర ప్రభుత్వం ఆలోచించలేదా? సో దీనికోసమే 2 వీలర్ వాడుతున్న ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుంది అని కేజ్రీవాల్ ప్రతిపక్షాల వాదన. అందుకే ఈ 2 లక్షల పిటిషన్ల ద్వారా ప్రజలకు మద్దతు సేకరించడం జరిగింది. ఏఏపీ ప్రకారం దేశవ్యాప్తంగా 2.3 లక్షలకు పైగా ప్రజలకు ఈ పెట్రోల్ కు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఆ పిటిషన్లను ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందజేయడానికి కేజ్రీవాల్ సుమారు 100 మంది నేతలతో కలిసి మార్చ్ నిర్వహించారు. మార్చ్ పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? ఇది ప్రజలకు నష్టం కలిగించేది కాబట్టి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకోవాలని చెప్పేసి ప్రతిపక్షాలు కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు మార్చ్ నిర్వహించి ప్రజల సమస్యలను తెలియపరచడానికి వెళుతూ ఉంటే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? మార్చుకు అనుమతి లేదని, భద్రతా కారణాలతో ముందుకు వెళ్ళనివ్వమని ఢిల్లీ పోలీసులు చెప్పారు. దీంతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తదితరులు రోడ్డుపైనే ధర్నా నిర్వహించారు. మరి కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఈ విస్తృత పరీక్షలు నిర్వహించామని, సాధారణంగా వాహనాలకు హాని కలిగే ఆధారాలు లేవని, కాలుష్యం తగ్గడంలో ఇది ఉపయోగపడుతుందని. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా పార్లమెంటులో ఈ వల్ల కొన్ని వాహనాల్లో 2% నుంచి 6% వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉందన్నారు. కానీ తక్కువ కార్బన్ ఉద్గారాలు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయన తెలియజేశారు. బీజేపీ నాయకులు కేజ్రీవాల్ ఆరోపణలను రాజకీయ ప్రచారంగా అభివర్ణించారు. అంటే కేజ్రీవాల్ ఇదంతా చేస్తుంది రాజకీయాల కోసమే కానీ ప్రజల సమస్యల కోసం కాదు అని
బీజేపీ నాయకులు దీన్ని అభివర్ణించడం జరిగింది. E20 వల్ల వాహనాలు దెబ్బతింటాయని చెప్పడానికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటుంది. ప్రస్తుతం E20 పై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం దీన్ని దేశానికి ఉపయోగకరంగా ఇంధన విధానంగా చెబుతుండగా, మరోవైపు ప్రతిపక్ష నేతలు కావచ్చు, వాహనదారులు కావచ్చు, నష్టం కలిగేలాగా ఉంది అని వాదనలు వినిపిస్తున్నారు. మరి E20 పెట్రోల్ ద్వారా బైకులకి మైలేజ్ వస్తుందా లేదా, నిజంగానే కాలుష్యానికి రైతులకు మంచి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్ తీసుకొచ్చిందా, లేక రాజకీయ ఫలితాల కోసం చేస్తున్నారా? ఒకవైపు ప్రతిపక్షాలు కేజ్రీవాల్ ప్రజలకు నష్టం కలుగుతుంది అంటున్నారు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు లాభం కలుగుతుంది, అలాగే కాలుష్యం కూడా ఉండదు అని వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. మరి E20 పెట్రోల్ పై ప్రతిపక్షాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ప్రజలుగా E20 పెట్రోల్ వస్తే నిజంగానే బైకులు దెబ్బతింటాయా, లేకపోతే మరి మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుందా? మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.